మిస్ అయిన ఆ విమానం 35 ఏళ్ల తర్వాత 92 అస్థిపంజరాలతో ల్యాండ్ అయింది. ఈ ఘటన గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అదెలా సాధ్యమనే సందేహాలు కూడా మదిలో మెదులుతాయి. ఈ అంతుచిక్కని మిస్టరీ ఘటన గురించి, దాని వెనుక దాగిన వాస్తవాలను ఓసారి చూద్దాం. 1954లో జర్మనీలో బయలుదేరిన శాంటియాగో ఫ్లైట్ 513 విమానం సుమారు 35 ఏళ్ల తర్వాత 1989లో బ్రెజిల్లో ల్యాండ్ అయింది. అందులో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరు. పైలట్ తో సహా అంతా చనిపోయి అస్థిపంజరాల్లో మారిపోయారు. ముఖ్యంగా టైం ట్రావెల్ ను నమ్మే వ్యక్తులు దీన్ని బలంగా విశ్వసిస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? అది 14 నవంబరు 1989 వీక్లీ వరల్డ్ న్యూస్ అనే పత్రిక ఓ సంచలన వార్తను ప్రచురించింది. 35 ఏళ్ల కిందట మిస్ అయిన ఫ్లైట్ 513 విమానం అక్టోబర్ 12, 1989లో బ్రెజిల్లోని పార్టో అలెగ్రే విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, అందులో 92 అస్థిపంజరాలు ఉన్నాయని ఆ వార్తలో పేర్కొంది. ఫ్లైట్ 513 రికార్డులను పరిశీలించగా ఆ విమానం 1954 సెప్టెంబరు 4న పశ్చిమ జర్మనీలోని ఆచెన్ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు ఉంది. ఆ విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని గంటల్లోనే అట్లాంటిక్ సముద్రంలో కుప్పకూలింది. అయితే ఈ విమానం మళ్లీ 1989లో ల్యాండ్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై పరానార్మల్ పరిశోధకుడు డాక్టర్ సెల్సో అటెల్లో ఆ విమానం తప్పకుండా టైం ట్రావెల్ లోకి ప్రవేశించి 1989లోకి ప్రవేశించి ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై జర్మనీ ప్రభుత్వం తమ ఏజెంట్ల ద్వారా విచారణ జరిపించిందని ఆ పత్రిక వెల్లడించింది. ఈ ఘటనపై వివరాలను తెలిపేందుకు నిరాకరించారని పేర్కొంది. బ్రెజిల్ విమానాశ్రయ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయని తెలిపింది. ఆ రోజు ల్యాండ్ అయిన విమానం చాలా పురాతనమైనదని, దానికి శక్తివంతమైన టర్బోప్రాప్ ఇంజిన్లు ఉన్నాయని తెలిపారంది. ఈ ఘటనలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే, ఆ విమానంలో ఉన్న 88 మంది ప్రయాణికులే కాదు, 4 విమాన సిబ్బంది కూడా అస్థిపంజరాలా మారిపోయారు. వీరిలో ఆ విమానం నడిపే పైలట్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఆ విమానం ఎలా ల్యాండ్ అయింది, దానికి ల్యాండింగ్ అనుమతి ఎలా ఇచ్చారు, ఇలా ఒకటి కాదు అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ విమానం పైలట్ కెప్టెన్ మిగ్యూల్ విక్టర్ క్యూ కాక్పీట్ లో విమానం నడుపుతున్న పొజిషన్ లో కనిపించారు. ల్యాండింగ్ కు ముందు ఆ విమానం విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఆ విమానం గురించి మాకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత విమానం దానంతటా అదే ల్యాండ్ అయింది. పైలట్ చనిపోయి ఉన్నా ఆ విమానం క్రాష్ ల్యాండ్ కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది అని విమానాశ్రయ సిబ్బంది తెలిపారని పత్రిక వెల్లడించింది. లో మిస్ అయిన ఫ్లైట్ 513 విమానం ఏమైందనేది ఇప్పటికీ తెలియరాలేదు. దానికోసం ఏళ్ల తరబడి గాలించినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని చాలా మంది నమ్మారు. కానీ ప్రభుత్వం ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించకపోవడంతో ఆ పత్రిక కథనం నిజమా లేక అనే అనుమానాలు నెలకొన్నాయి. అప్పట్లో కొన్ని పత్రికలు సంచలనాల కోసం ఇలాంటి వార్తలను సృష్టించేవని, ఆ పత్రిక కూడా ఈ వార్తను సృష్టించి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. మార్చి 2014 నెలలో మిస్ అయిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం 370 ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో చాలా మంది అది కూడా టైం వ్రాప్ లోకి వెళ్లిపోయి ఉండవచ్చని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.